హలో అండి. టుడే కిడ్స్‌ని స్కూల్‌లో డ్రాప్ చేయడానికి స్టార్ట్ అయ్యామండి. వెదర్ చాలా బాగుంది. అందుకే వీడియో తీశాను. మన ఇండియాలో లాగా ఇక్కడ కూడా సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి. కానీ వెదర్ డిఫరెంట్‌గా ఉంటుంది. 2 డేస్ సన్నీగా ఉంటుంది. 2 డేస్ కూల్‌గా ఉంటుంది. 2 డేస్ రెయినీగా ఉంటుందండి. ఇక్కడ వెదర్ కండిషన్ మనకు సపోర్ట్ చేయదు. అందుకే కంపల్సరీగా 4 వీలర్ యూస్ చేస్తారండి ఇక్కడ. 2 వీలర్ యూస్ చేయలేము. మనం సన్నీగా ఉన్నప్పుడు మనం అవుట్ సైడ్‌కి వెళ్ళలేమండి. చాలా సన్నీగా ఉంటుంది ఇక్కడ. వెదర్ రెయినీగా ఉన్నప్పుడు అవుట్ సైడ్‌కి మనం వెళ్ళలేము. 4 వీలర్ ఎంత ఫాస్ట్ మెయింటైన్ చేస్తారు. 2 వీలర్ యూస్ చేస్తే మనం అదే ఫాస్ట్ మనం మెయింటైన్ చేయాలి. చాలా ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటారు. సో 4 వీలరే యూస్ చేస్తూ ఉంటారండి. కిడ్స్‌ని ఇక్కడ స్కూల్‌లో డ్రాప్ చేయాలి అంటే పబ్లిక్ స్కూల్స్‌లో స్కూల్ వారే ట్రాన్స్‌పోర్ట్ ప్రొవైడ్ చేస్తారండి. మా కిడ్స్‌ని చార్టర్డ్ స్కూల్‌లో జాయిన్ చేశాము. సో ఓన్ ట్రాన్స్‌పోర్టే మేమే మేమే డ్రాప్ చేయాలండి. పిక్ చేసుకోవాలి. స్కూల్ వారు ఓన్లీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది. ఓన్ ట్రాన్స్‌పోర్ట్ మనదే ఉంటుందండి. చార్టర్డ్ స్కూల్‌లో జాయిన్ చేశాము. ఇలా ఎవరైనా న్యూగా వచ్చేవారికి ఒక ఐడియా ఉంటుంది అని షేర్ చేస్తున్నానండి. ఎవరైనా స్కూల్‌లో జాయిన్ చేయాలి అలా అనుకున్నప్పుడు కంపల్సరీగా రేటింగ్ ఉన్న పబ్లిక్ స్కూల్‌లో జాయిన్ చేయాలండి. ఎడ్యుకేషన్ బాగుంటుంది. ట్రాన్స్‌పోర్ట్ స్కూల్ వారే ప్రొవైడ్ చేస్తారు. అది చెక్ చేసుకోవాలండి స్కూల్ జాయిన్ చేసే ముందు. ఏ టైంలో ఈవెన్ అకాడమిక్ ఇయర్ మిడిల్‌లో వచ్చినా కానీ ఇక్కడికి ఆ జిప్ కోడ్‌కి దగ్గరలో ఉన్న పబ్లిక్ స్కూల్‌లో ఏ టైంలో వెళ్ళినా ఇక్కడ వారు సీట్ ప్రొవైడ్ చేస్తారండి. అడ్మిషన్ ఇస్తారు స్కూల్లో. ఎడ్యుకేషన్ అలా ప్రాబ్లం ఏమి ఉండదండి. ఎడ్యుకేషన్ బాగుండాలి, అలా చెక్ చేసుకొని జాయిన్ అవ్వాలి అనుకునేవారు రేటింగ్ ఉన్న స్కూల్స్ ఉంటాయండి పబ్లిక్ స్కూల్స్, అవి జాయిన్ చేయొచ్చు. చార్టర్డ్ స్కూల్స్‌లో చాలా బాగుంటుందండి ఎడ్యుకేషను. చార్టర్డ్ స్కూల్‌లో మనం ముందే అప్లై చేసుకోవాలి. అప్పుడు సీట్ వస్తుంది. మా కిడ్స్‌కి మా వంశీ ముందే అప్లై చేశారండి. మేము ఇండియా నుండి వచ్చే ముందే సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. చార్టర్డ్ స్కూల్‌లో చాలా లక్కీగా ఫీల్ అవుతామండి. చాలా బాగుంటుంది అక్కడ ఎడ్యుకేషను. మేము ఈవినింగ్ బాబు వాళ్ళని పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు స్కూల్ లైన్లో అయినా వెళ్ళొచ్చండి. చాలా క్యూ లాంగ్ ఉంటుంది. ఇలా అయినా పిక్ చేసుకోవచ్చు. కిడ్సే వస్తారండి. వారికి అలవాటు అయిపోయింది రావడము. వెహికల్ చూసేసి వచ్చేస్తూ ఉంటారు. చూసారా అక్కడ కిడ్స్ రోడ్డు క్రాస్ చేస్తున్నారు. చాలా ఇక్కడ ఆ రూల్ కంపల్సరీగా ఫాలో అవ్వాలండి. ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే చాలా డిస్టెన్స్లో వెహికల్ 4 వీలర్ స్టాప్ అయిపోవాలండి. వారే క్రాస్ చేసిన తర్వాతే వెళ్ళాలి. టుడే బాబు వాళ్ళ క్లాస్లో బర్త్డే ఉందండి. రిటర్న్ గిఫ్ట్ ఇది ఇచ్చారట ఫ్రెండ్స్. షేర్ చేస్తున్నాడు బాబు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.